ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 17 నుండి 25 వచనాలు చదువుకుందాం. ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. నివాసిని, ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొను. ఇక్కడ యెరూషలేములో నివాసం ఉండే వారందరికీ కూడా దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఈ దేశం ముట్టడి వేయబడుతుంది శత్రువు చేత, నీ సామాగ్రిని కూర్చుకో, నీవు పారిపోవాలి, వెళ్ళిపోవాలి అని దేవుడు ముందుగానే సెలవిస్తున్నాడు. ఎందుకు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు దీర్ఘశాంతం కలిగి ఎంతగా వారిని హెచ్చరించినప్పటికీ, ఎంతగా వారికి బుద్ధి చెప్పినప్పటికీ బుద్ధి నేర్చుకోవట్లేదు. వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతూ యెరూషలేమును విగ్రహాలతో నింపేస్తూ దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నారు, కోపాన్ని కలుగజేస్తున్నారు. అయినప్పటికీ ఎంతో ప్రేమ కలిగి పదే పదే ప్రవక్త ద్వారా వారిని హెచ్చరించాడు. తరతరానికి కూడా అట్లే చేస్తున్నారు. కనుక ఇటువంటి రీతిగా ఇశ్రాయేలీలు, యెరూషలేము పట్టణస్థులు, యూదావారు అందరూ కూడా ఉంటూ వచ్చారన్నమాట. తర్వాత 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను, వారు పట్టుబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. శత్రువుకి తానే అప్పగిస్తాడు. ఇది కొత్తగా చేసేది కాదు, కానీ ధర్మశాస్త్రంలోనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనే వారు విధేయత చూపిస్తే ఆశీర్వాదం పొందుతారని, అవిధేయులైతే శాపం పొందుతారని, జీవ మరణాలని ముందుగా మీ ముందు పెడుతున్నానని, మీరు విధేయత చూపిస్తే జీవిస్తారు, లేకపోతే మరణం అవుతారు. విధేయత చూపిస్తే శత్రువు మీ ఎదుటి పారిపోతాడు, అవిధేయత చూపిస్తే శత్రువు ఎదుటి మీరు పారిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ప్రతిదాన్ని దాని పని కొరకు దేవుడు నియమించాడు. ఇప్పుడు ఒక సర్పం లేకపోతే, సాతాను లేకపోతే ఆదామవ్వల విధేయత పరీక్షింపబడేది కాదు. వారు విధేయులో అవిధేయులో తెలిసేది కాదన్నమాట. అందుకనే ఈ లోకంలో మొదటి నుంచి కూడా దేవుడు సబ్జెక్టివ్ టెస్ట్ అన్నమాట. పరీక్షించి పరీక్షకు నిలబడిన వారిని పరలోకంలో చేర్చుకుంటాడు అన్నమాట. దేవుడు మొట్టమొదటిగా దేవదూతల్ని పరమందు సృష్టించాడు. మొదటిది శాశ్వత కాలంలో, భూమి ఆరంభించక ముందు, సృష్టించబడక ముందు, దాని మీద మనుషులు నివాసం లేకముందు దేవదూతలు మాత్రమే మొదటి భూమి ముందు ఉండేది. మొదటి శాశ్వత కాలం. ఆకాశం గతించిపోయిన తర్వాత రెండవ శాశ్వత కాలం దేవుంది. లేకపోతే భూమి ఉన్నప్పటి నుంచి కూడా రెండవ శాశ్వత కాలం కింద కూడా తీసుకోవచ్చు అన్నమాట. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతింపబడుచున్నాడు అనే మాట 41వ కీర్తనలో ఆఖరి వచనంలో మీరు చూడవచ్చు. అది తర్వాత చూసుకున్నాం. అయితే పరమందున్న దూతలకి స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే లూసిఫర్ ఆ దూత, ఇంకా కొంతమంది దూతల్ని పోగు చేసుకున్నాడు. తన మనసులో అనుకున్నాడు, నేను దేవునితో నా సింహాసనాన్ని సమానంగా హెచ్చించుకుంటానని అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనకు పరిచయము. 14వ వచనం నుంచి మీరు చదువుకోవచ్చు. సో తలంపు వచ్చిన వెంటనే తాను తనతో అటువంటి స్వభావం కలిగిన వారందరినీ కూడా అక్కడి నుంచి త్రోసివేశాడు. సో అప్పటి నుంచి వాడు దేవునికి శత్రువు అయ్యాడు. దేవుని కార్యాలన్నింటినీ కూడా పాడు చేస్తున్నాడు. అందుకనే దేవదూతలకి ప్రత్యామ్నాయంగా ఒక్కరే ఉంటే మొత్తం అందరూ జట్టు కట్టి అందరూ అవిధేయత ఇంకెవరు ఉండరు దేవుని సేవించడానికి. కనుక దేవుడు ఏం చేశాడంటే మానవాళిని
సబ్స్టిట్యూట్ కింద పెట్టారు. సబ్స్టిట్యూట్ లేకపోతే మోనోపోలీ అని ఉంటుందన్నమాట. నేనే తప్ప ఇంకొకరు లేరు కాబట్టి అని యజమానుల్ని ఆడించవచ్చు అన్నమాట కదా. అది మోనోపోలీ ఉండకూడదు. ఒక ప్రోడక్ట్ ఒకరే తయారు చేస్తున్నారు ప్రపంచంలో అంటే దానికి ఎంతో డిమాండ్ ఉంటుంది. వాడు ఎంతైనా రేటు పెంచేయచ్చు. అయితే దానికి పోటీ ఉందానికి ఏమవుతుంది, రేట్లు తగ్గినాయి, తక్కువ రేట్లు వస్తున్నాయి, మనం కొనగలిగినాయి అంటే ఎలా వస్తున్నాయి? అదే పోటీ ఉంది. పోటీ లేకపోతే ఏమవుతుంది? మోనోపోలీ. సో మనుషులకి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు, మార్కెటింగ్ టెక్నిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? సో దేవుడు కూడా ఏం చేశాడంటే అప్పుడు ఈ భూమి ఆకాశంను సృజించి మానవుడిని తన పోలికలో చేశాడు. అంటే దేవదూతల కంటే కూడా ఇంకా శ్రేష్టమైన వారిగా చేశాడు. దేవుని పిల్లలుగా చేశాడు. దేవుని పోలికలో చేశాడు. ఈవెన్ దేవదూతలు ఆయన పోలికలో ఉండవు. సో మనిషి మాత్రమే ఆయన పోలికలో ఉన్నాడు. చేతులు, కాళ్ళు ఇవన్నీ. యేసు ప్రభు కూడా అదే పోలికలు వచ్చాడు కానీ దేవదూత పోలికలో రాలేదు. దేవదూతలకి ఒకవేళ రెక్కలు ఉండొచ్చు, ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది. వాటికి ఏమున్నాయండి? రెక్కలు. మనిషికి ఏమున్నాయి? రెక్కలు అంటారు కానీ రెక్కలు కావు, డొక్కలు కాదు. ఏంటివి? చేతులు. ఇట్లా సృష్టించాడు. సో ఉన్నతమైన స్థితిలో మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు, దీనికి కూడా వర్తిస్తుంది అన్నమాట. దేవదూతలు రక్షణ పొందిన వారి కంటే కూడా తక్కువ అయిపోయారు. రక్షింపబడిన వ్యక్తికి అంత విలువ ఉంటుంది. రక్షింపబడిన వారికి విలువ ఎవరికంటే ఎక్కువైపోతాడు? దేవదూత కంటే. అందుకనే కీర్తన 34:7 ఏముంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత. రక్షణ అనే స్వాస్యాన్ని పొందిన వారికి దేవదూతలు సేవకులుగా ఉన్నారని హెబ్రీ 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఓకే, ఆఖరి వచనాల్లో ఉంటుంది. కాబట్టి 14వ వచనంలో ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. తర్వాత అయితే మనిషిని స్వేచ్ఛగా కాకుండా కండిషన్ పెట్టాడు. ఆజ్ఞ అంటే కండిషన్ పెట్టాడు. అయితే ఆదాములు ఏం చేశారంటే అవ్వ ఏం చేసింది? ఆ కండిషన్ని ఉల్లంఘించి, షరతుని ఉల్లంఘించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తింటే జీవవృక్ష ఫలాన్ని తింటే నిత్యము జీవిస్తారు, ఇక్కడికి వెళ్తే చచ్చిపోతారు. దేని కోరుకుంది? సావు కోరుకు. ఎవరైనా సావుని కోరుకుంటారా? ఎవరు కోరుకున్నారు? అవ్వ కోరుకు. సో అందుకని ఆనాటి నుంచి కూడా మనుషుల మీద పాపము, మరణము ప్రభుత్వం చేస్తున్నాయి అన్నమాట. మరణ భయంతో ఉన్న మనలందరినీ కూడా దేవుడు తిరిగి నిత్య జీవంలోనికి తీసుకురావటానికి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. పాప మరణాన్ని సిలువలో ఆయన పరిహరించి తర్వాత మరణం ద్వారా నిరర్ధకం చేశాడు. మరణం ఎప్పుడైతే ఆదామవులు పాపం చేశారో దేవునికి శత్రువు ఎవరయ్యారో తెలుసా? ఒకటి సాతాను, అపవాది. రెండోది ఏంటంటే మానవుడు తీసుకొచ్చిన పాపము, మరణము. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 55వ వచనంలో ఏముంటుంది? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఇప్పుడు చెప్పండి, మానవుడు పాపము చేయగలిగాడు కానీ పాపాన్ని డీల్ చేయలేడు, పాపాన్ని తీసివేయలేడు. చేసి అందరికీ అంటించి పెట్టాడు, అందరికీ అంటువ్యాధి. ఎవరు కూడా పాపాన్ని జయించలేరు. జయించగలరండి? జయించలేరు. కాబట్టి తర్వాత మరణాన్ని జయించగలరా? జయించలేరు. పాప మరణాన్ని జయించగలరా? ఎవరు జయించారు? యేసు కన్యక గర్భంలో రక్షకుడిగా పుట్టి పవిత్రంగా జీవించి పవిత్రంగా సిలువలో తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మరణపు ముళ్ళు పాపాన్ని విరగొట్టేశాడు, తర్వాత సిలువలో విరగొట్టేశాడు.
తర్వాత మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు. అందుకనే మరణం ద్వారా యేసు ప్రభు ఏం చేశాడు? నిరర్ధకము చేశాడు. చూడండి 2 తిమోతి 1:10 ఈ మాట ఉంటుంది. 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10. క్రియలను బట్టి కాక అనాది కాలమునందే క్రీస్తు యేసునందు మనము అనుగ్రహింపబడినని క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు ఇక్కడి నుంచి చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవం అంటే నిత్య జీవం. ఎప్పుడు కూడా యేసు ప్రభులో బైబిల్లో ఉన్నది నిత్య జీవం. జీవము నిత్య జీవం. ఆ జీవమును, నిత్య జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సువార్త ఏంటి? క్రీస్తు క్రీస్తు ఎందుకు? మరణపు ముళ్ళును విరగొట్టడానికి, మరణాన్ని జయించి నిత్య జీవాన్ని వెలుగులోకి తీసుకురావటానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఎవరి ద్వారా వస్తుంది మనకి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా విజయం వస్తుంది. పాప క్షమాపణ వచ్చింది. తర్వాత మరణం మీద విజయం ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఓకే, అందుకనే యేసు ప్రభుని విడవకుండా అంతం వరకు కొనసాగారు. సో అలాగా ఇప్పుడు అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పాపము చేసినప్పటికీ కూడా చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుని కుమారుల కుమార్తెల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశ కనిపెట్టుచున్నది. ఎందుకు ఇట్లా అనుమతించాడు దేవుడు? ఆపలేడంటే ఎందుకు ఆపలేకపోయాడు? తమ ప్రవర్తన నరుల వశములో లేదనే మాట చదువుకున్నాం కదా. తన వశంలో లేదు. ఓకే అండి. కాబట్టి సరే, వాళ్ళు పాపము చేసినప్పటికీ కూడా దాన్ని పరిహరించి ఎందరైతే దేవుని యొక్క ఆ రక్షణ ఏర్పాట్లోకి వస్తారో సో వారందరినీ కూడా విమోచించి పరలోకానికి చేర్చాలని దేవుడు తాను చేసిన సంకల్పం కదండి. ఇప్పుడు ఏదైనా వస్తువు తయారు చేశాడు, ఫ్యాన్నో దేన్నో తయారు చేసాం, అది చెడిపోతే వదిలేస్తామా? దాన్ని ఏం చేస్తాం? రిపేర్. మానవుడు పాపం చేసి చెడిపోయాడు, వదిలేస్తాడా? ఏం చేయాలి? ఆ దినాల్లో పాత నిబంధనలో జంతువును వధించారు. జంతువు ఏంటంటే ఓన్లీ టైప్ అన్నమాట, ఓన్లీ ఒక మాదిరి, కొద్దిగా ఛాయ. ఓకే, దాంట్లో సత్యం ఎవరు? యేసు. సత్యం యేసు. సో కాబట్టి అందుకని ఈ బలులన్నీ పాత నిబంధనలో జరిగిన దైవ చిత్తానుసారం దేవుడు చెప్పినట్టుగా జరిగిన బలులన్నీ క్రీస్తు యేసులో నెరవేరినాయి. క్రీస్తు యేసు బలి వారికి కూడా వర్తిస్తుంది. ఈవెన్ ఆదాము అవ్వల దగ్గర నుంచి కూడా వర్తిస్తుంది. ఆదాముకు బలి ఎవరిని అర్పించారు? ఎవరిని అర్పించారు? దేవుడే. ఎవరిని అర్పించాడు? జంతువుని. వాడు తీసి ఏం చేశాడు? ఆ జంతువు ఎవరికి ముంగుర్తుగా ఉంది? తర్వాత బలులన్నీ కూడా యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉంది. టైప్ అన్నమాట. ఒక టైప్ అంటే ఏంటి? పిల్లలు వదిలేండి, ఎవరైనా ఒకళ్ళు చూడండి, అందరూ చూడకండి. ఓకే, ఏదండి? మాదిరి. ఓకే, మాదిరి. సరే, ఇప్పుడు నేను మనిషినేనా? డౌట్. అయితే నా మీద వెలుగు పడినప్పుడు నీడ వస్తుంది కదా. నేను కరెక్టా? నీడ కరెక్టా? నేను మనిషి ఎవరంటే నేను. అదేంటంటే నీ నీడంటే అది. కాబట్టి అది నీడ. యేసుప్రభు ఎవరు? సత్యం. ఓకేనండి. లేకపోతే బలిపశు. అట్లా అయిపోయాడు, అందరికీ పరిహారం చేశాడు. ఇప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షత.
ఆదామవ్వలు పాపం చేయటం ద్వారా అంత అపవాది సంతానం అయిపోయింది, సర్ప సంతానం అయిపోయింది. ధ్యానించిన సర్ప సంతానం అయిపోయింది. యేసు ప్రభుని అంగీకరించకపోతే మనం ఎవరి సంతానం? సర్ప సంతానం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మనం దేవుని పిల్లలం అవుతాం. అర్థమైందండి? దేవుని పిల్లలు. అందుకే దానికి ఏముంది? మారు మనసు ఉంది. అపవాది సంతానంగా ఉన్నప్పుడు పాపములో పుట్టి పాపము జరిగించాము. దేవునికి బదులుగా, సృష్టికర్తకి బదులుగా సృష్టిని పూజించాము. లేకపోతే దేవుడే లేడని వెర్రవేగి నాస్తికులుగా బ్రతికాము. ఇప్పుడు అన్నీ చేసిన తప్పులు అన్ని విషయాల్లో కూడా మారు మనసు పొందాం కదా, మనసు మార్చుకున్నాం. నేను చేసింది తప్పు అని మనసు మార్చుకున్నాం, పశ్చాత్తాపడ్డాం. సిలువ వేయబడిన క్రీస్తు యేసును, పునరుద్ధరణైన క్రీస్తు యేసును, మరణాన్ని మరణంతో నిరర్థకం చేసిన క్రీస్తు విజయాన్ని మనం అంగీకరించాం. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో క్రీస్తు పొందిన విజయం మనకు కూడా ఆరోపించబడింది. అర్థమైందండి? ఇప్పుడు మన కొరకు భారతదేశం చుట్టూ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండి వాళ్ళు ఎవరు చొరబడకుండా మిలిటెంట్లు వాళ్ళు కాపాడుతున్నారు. కనీసం కొన్నిసార్లు వాళ్ళైనా చనిపోతున్నారు. మనమంతా ఇలా ఉన్నామంటే ఇప్పుడు వాళ్ళు విజయవంతంగా ఆ పని చేస్తున్నారు కాబట్టి ఆ విజయం అంతా ఎవరికి ఉంది? మనం అనుభవిస్తున్నాం, భయం లేకుండా ఏం చేస్తున్నామండి. కానీ వాళ్ళు ఎక్కడ దివారాత్రులు ఏం చేయాలి? ఏ దేశమైనా, ఈ దేశం అని కాదు, ప్రతి దేశం. ఎవరయ్యా విరోధులంటే మొట్టమొదటిగా విరోధులు ఎవరయ్యా విరోధులంటే పొరుగుళ్ళే. అందుకని నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు. కొన్నిసార్లు ఎవరయ్యా విరోధులంటే భర్తకి భార్య, భార్యకి మీరంతా మంచోళ్ళే. అట్లా కొన్నిసార్లు సామాన్యంగా అట్లా ఉంటాయన్నమాట. అట్లాగే దేశాలకు కూడా విరోధులు ఎవరు? పక్క దేశమే, దాయాది దేశం ఉంటారు, పక్క దేశాలే కదండి. ఈ మధ్యన మళ్ళీ అక్కడ అమెరికాలో కూడా గొడవ పెట్టుకుంటున్నారు వచ్చినాడు, కొత్తగా వచ్చిన అధికారి. ఎవరు? కెనడా పాపం పీస్ఫుల్ కంట్రీ. మళ్ళీ వాళ్ళతో గొడవలు పెట్టుకున్నారు. మీరు కూడా మాతో కలిసిపోండి, మా అమెరికా 50 స్టేట్లు అంటే 51వ స్టేట్ కింద మిమ్మల్ని చేసుకుంటాం అంటే కొద్దిగా బలం ఉంటే ఇంక లాగేసుకోవటం అని అందరినీ. అట్లా ఉంటుంది. అదే నేటి సంఘాలు కూడా అట్లే ఏదో ఆకర్షణలు పెట్టేయడం. మనుషులంతా ఎంత కలర్ఫుల్ వాళ్ళు, ఆఖరి రోజులు కాబట్టి దానికి ఆకర్షింపబడి ఏం చేస్తున్నారండి, ఇటు వెళ్ళిపోతారు. సో అలా కాకుండా జాగ్రత్తగా మీరంతా మంచివాళ్ళు, సరైన బోధలు విని ఏం చేస్తున్నారు, స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి. ఎందుకంటే విశ్వాసులు చెట్లు లాంటి వాళ్ళు. చెట్లు ఎక్కడ నాటితే అక్కడ ఉండాలి, ఓకేనా? లేకపోతే అటువంటి బోధ క్రమంలో ఉండాలి. ఎందుకంటే సార్వత్రిక సంఘంలో ఇటువంటి పద్ధతిని పాటించేది కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ, కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళినప్పుడు కానీ, ఉద్యోగ రీత్యా కారణం చేత. సో సహవాసం అనేది కావాలి కాబట్టి అట్లా ఉంటుంది. అర్థమైందా? అందుకనే సహవాసం కూడా చాలా ప్రాముఖ్యం. సో ఇంతకీ క్రీస్తులోనికి మనల్ని అందరినీ తీసుకొచ్చాడు కాబట్టి క్రీస్తులో మనం స్థిరంగా బలంగా ఉండాలి, క్రీస్తుకి నమ్మకంగా ఉండాలి, క్రీస్తుని వెంబడించేవారుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే సంఘంలో నమ్మకంగా ఉండేది నేర్చుకోవాలి, ఓకే? ఇశ్రాయేలీయులు అట్లా ఉన్నారా? లేరు. కాబట్టి మనం హెచ్చరింపడతాం. ఇశ్రాయేలు అట్లా లేకపోతే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను మిమ్మల్ని విసిరివేస్తాను. మనం కూడా అనేకసార్లు కొత్త నిబంధనలో హెచ్చరింపడతాం. త్రుంచవేయబడుదురు, ఉమ్మి వేయబడుదురు, ఇంకా అలాంటి ఎన్నో మాటలు ఉన్నాయన్నమాట. సో ఆ పరిస్థితి లేకుండా ఇశ్రాయేలు చేసిన దాన్ని బట్టి దేవునికి ఎటువంటి కోపం వచ్చిందో, ఎటువంటి తీర్పులు వచ్చినాయో
అందుకు నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీరు తప్పు చేసినప్పుడు పొరుగు దేశాలని ఇతని శత్రువుల్ని వారి మీదకి పంపటం, వీరికి నష్టం చేయించటం. ఎందుకంటే వారిని కూడా అందుకునే పెట్టాడు. ఫరో లేకపోతే దేవుని బలం ఏంటో తెలియదు. అందుకనే ఫరోను కూడా నేను నా బలాన్ని లోకానికి చూపించడానికి నేను పెట్టాను. సాతాను లేకపోతే మన సత్తా తెలియదు. అర్థమైందా? ఎవరు విధేయులో అందుకనే అన్నీ ఉద్దేశంతో పాపం మరణం లేకపోతే యేసు ప్రభువుని ఎవరు ఇప్పుడే ఎవరు అంగీకరించట్లేదు. పాపం లేకపోతే యేసు ప్రభు అవసరమా? మరణం లేకపోతే యేసు ప్రభు అవసరమా? నరకం లేకపోతే యేసు ప్రభు అవసరమా? కాబట్టి వీటన్నిటిని బట్టి ఇప్పుడు కంపల్సరీ ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు. మన చేసిన నీతి క్రియలను బట్టి కాకుండా క్రీస్తు మన కొరకు చేసిన శిలువ కార్యమందు విశ్వాసం ఉంచాలి. పునరుద్ధానమునందు విశ్వాసం ఉండేది. సో ఇవన్నీ కూడా సరిగ్గా నేర్చుకోవాలి. అప్పుడే మన విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, క్రీస్తులో స్థిరంగా ఉంటాం. లేకపోతే ఇటు అటు తొలగిపోతూ ఉంటాం. ఓకే అండి. సో బోధనల్ని సరిగా నేర్చుకోవాలి. సో క్రీస్తు సంబంధులుగానే ఉండాలి. సో ఇటు అటు తొలగిపోయేవారుగా. సో వాళ్ళకి వచ్చిన సంగతి అది. ఇప్పుడు రండి, ఆ మాట చెప్పిన తర్వాత 19వ వచనం చదవండి. నా త్రాళ్ళని తెగిపోయింది. నా పిల్లలు నా ఎదురు తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయి ఇక మీదట నా గుడారము వేటుకైనను నా తెరను ఎత్తుటకైనను ఎవడునూ లేడు. ఎవడును? ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు శత్రువు వచ్చి పడిపోయేవాడిని ఎత్తుకుపోయిన తర్వాత, శత్రువు వశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? అందుకనే మనం నేర్చుకునేది ఏంటి? తప్పు చేసిన వెంటనే ఏం చేయాలి? పశ్చాత్తాపం. ప్రభువా క్షమించు. చిన్న తప్పు కానీ పెద్ద తప్పుగా ఏ తప్పు అయినా సరే ఎప్పుడు కూడా ప్రభుతో, యేసు ప్రభుతో ఏం కలిగి ఉండాలి? అన్యోన్య సహవాసం. సహవాసాన్ని పాడు చేసేదేంటి? మన అవిధేయత, మన అపవిత్రత, మన నిర్లక్ష్యం. దేవుని విషయాలు పక్కన పెట్టి ఏ విషయాలు అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు మానేయని చెప్పట్లేదు. ఓకే. సో యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మీరు డ్యూటీ చేసుకుంటారు. నియామ కోడికలకి ఏం చేయాలి? రావాలి. నానా రకాల పరిచర్య ఉంటుంది సంఘం ద్వారా. ఎవరు చేయాలి? మనం చేయాలి. ఓకే అండి, అందరం చేయాలి. కాబట్టి అలాగే అందరూ కూడా అందుబాటులో ఉండేది నేర్చుకోవాలి. సో లేకపోతే ఇటువంటి శ్రమ వచ్చింది. తర్వాత చదవండి. గుడారం ఏమవుతుందంటే చెనిగిపోతుంది. తర్వాత ఇది 54 యెషయా 54 మొదటి 2 వచనాలు చదవండి. అక్కడ ఏం చెప్పాడు దేవుడు చూడండి, త్వరగా చదవండి. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము పడనిదాన. గొడ్రాలంటే ఎవరండి? యెరూషలేము. గొడ్రాలంటే ఎవరండి? శారా గొడ్రాల. ఇప్పుడు జయగీతమే గొడ్రాలమ్మ. ఇప్పుడు కాదు, మనమంతా ఎవరి పిల్లలు? శారా పిల్లలు. కందా మనల్ని ఎవరికన్నారు? యేసు ప్రభు ద్వారా కన్నా. కానీ ఎవరి పిల్లలు అయ్యాం? శారా స్వతంత్రాలు కదా. అబ్రాహాంకి 2 భార్యలు. ఎవరు? దాసి హాగరు, శారా స్వతంత్ర. అందుకనే మిగిలిన వాళ్ళంతా మనం కూడా అంతకుముందు హాగరి పిల్లలు, దాసి పిల్లలు. ఇప్పుడేమైపోయాం? మనం స్వతంత్రాల పిల్లలు. యేసు రక్తం ద్వారా, యేసు ప్రభు అందరి విమోచనము ద్వారా, విడిపింపబడ్డ ద్వారా, దేవుని పిల్లలు అవటం ద్వారా మనం స్వతంత్రాల పిల్లలు. సో పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రులే పొందుతారు, కానీ దాసి పిల్లలు దాసి పిల్లలు ఏం పొందుతారు? భూ సంబంధమైన పొందుతారు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా అబ్రాహాం సంతానం. అది కూడా ఎవరి ద్వారా పుట్టారు? ఆగరు ద్వారా. దాసి దాని పిల్లల్ని వెళ్ళగొట్టము, పరలోకానికి అర్హులు కారు. కాబట్టి వారికి భూ సంబంధంగా ఐశ్వర్యవంతులే.
లోకాన్ని అంతటిని కూడా ఆకర్షిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇప్పుడు పొద్దున్న లెగిస్తే సాయంత్రాన్ని అక్కడికి వెళ్ళిపోతున్నారు. 3 గంటలు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీళ్ళంతా ఎవరండి? దాసకులు. శరీరం ఎక్కి మనసు ఎక్కి కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఎవరండి? సో దాస పిల్లలు దాస్యాన్ని వారికి నేర్పిస్తున్నారు. సో కాబట్టి మనల్ని దేవుడు ఏం చేశాడు? వాటన్నిటి నుంచి యేసు ప్రభులో విడిపించాడు. కాబట్టి చదవమ్మా, చదివాను. ఇక నీ గుడార స్థలం ఏం చేయాలంట? ఇప్పుడు దేవుని ప్రజలు విశాలపరచుకోవాలి. సంసారి పిల్లల కంటే కూడా దాస పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారా భూమి మీద? సాతాను పిల్లలు ఎక్కువ మంది ఉన్నారా? ఆగరి పిల్లలు ఎక్కువ ఉన్నారు. మారు మనసు లేని వాళ్ళు అంతా ఎవరి పిల్లలండి? కోట్లాది పిల్లలు. ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇరుకు మార్గంలో కొద్దిమంది, విశాల మార్గం అంటే దేవుడు చెప్పినట్టు కాకుండా మానవ పద్ధతుల ప్రకారం నడుచుకోండి. అర్థమైందా? కాబట్టి మనల్ని దాంట్లోంచి విడిపించిన తర్వాత మన గుడారం ఏం కావాలి? ఇప్పుడు విశాలపరచు. లేకపోతే ఏం చేస్తాను? గుడారం చినిగిపోయినాయి. ఎవరు చింటుకోమన్నారు? ఆత్మీయ జీవితం ఏం కాదు, ఆత్మీయ గుడారం ఏం కాకూడదు? చినిగిపోకూడదు. మన సంఘం చినిగిపోకూడదు. మన ఆత్మీయ కుటుంబం చినిగిపోకూడదు. ఏం కావాలి? ఇంకా విస్తరించేటట్టుగా. ఇంకా గుడారపు మేకులను దిగగొట్టము అంటే అర్థం ఏంటి? ఎప్పుడు గాలి వచ్చినా ఏమొచ్చినా పడిపోకుండా మంచిగా గట్టిగా దిట్టంగా కట్టుకో ఆత్మీయ జీవితం. ఎవరు మన పునాది? వాక్యం. యేసు ప్రభు తర్వాత ఇంకేటి? వాక్యం. బండ మీద ఏం చేయాలి? ఇప్పుడు వాక్యానుసారం కట్టుకోవాలి. వాక్యానుసారంగా కట్టకపోతే నేల మీద ఏం లేదు, పునాది లేదు. పునాది లేకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. తర్వాత ఏడిస్తే ఏం లాభం అండి? అయ్యో కటకట అంటే ఏం లాభం? అందుకనే పౌలు ముందుగానే ఏడ్చాడు. అయ్యో ఇట్టి మరణమును నాకు లోనైనా ఈ శరీరమును ఎవరు విడిపించును కాగా క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎక్కడుంది? రోమా 7:24-25. వెరీ గుడ్, రాజు. అట్లా ఉంది. తర్వాత అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 21వ వచనం చదవండి. పశుప్రాయులై చూస్తారు. కాపర్లు కూడా ఎవరంటండి? పశుప్రాయులు అంట. ఇశ్రాయేల్ కాపర్లు అంతా ఎటువంటి వారు? క్రీస్తు యేసులో ఉన్న కాపర్లు కూడా. సో సంఘాన్ని కాసేవారు, సంఘాన్ని మేపేవారు. విశ్వాసుల్ని ఎలా ఉండాలంట? సరిగ్గా ఉండాలి. కాపరత్వం కూడా సరిగ్గా లేకపోతే వారు వర్ధిల్లరు. స్పిరిచువల్గా వారు వర్ధిల్లుతారు. కాపర్లు భౌతికంగా వర్ధిల్లాడు. సో ఏది BMW కారు, ఇంకో W కారు, లేకపోతే ఈ రోజుల్లో ఫ్లైట్లు కూడా కొనేస్తున్నారు. పాస్టర్స్ హూ ఆర్ ద రిచెస్ట్ పాస్టర్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, పేర్లు వచ్చేస్తాయి. హూ ఆర్ ద రిచెస్ట్ పాస్టర్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, పేర్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఎన్ని కోట్లు ఉన్నాయి కూడా వచ్చేస్తాయి అన్నమాట. కదే ఎవరిని మేపుతున్నాయండి? అట్లా ఉండకూడదు. జాగ్రత్తగా, ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తునే కనపరచాలి. విశ్వాసం ద్వారా కలిగే ఐశ్వర్యాన్ని మనం పొందాలి. ఏది పొందినా విశ్వాసం ద్వారానే పొందాలి. నాకే రూలో మీకే అదే రూల్ ఉండాలి. ఓకేనండి? సో అందరూ కూడా ఆ విధంగా చేయాలి. విశ్వాసమునందు భాగ్యవంతులము కావాలి. తర్వాత
ధ్వని పుట్టుచున్నది, దాని రాకలు అని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలంగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును, ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. నక్కలంటే వారి శత్రువులు, అంటే కంత్రి వాళ్ళు, నా జిత్తులు. యేసు ప్రభు కూడా హేరోదుని ఉంటాడు, ఆ నక్కకి చెప్పండి అంటాడు. వీళ్ళంతా కపటం అన్నమాట. పైకి ఒకటి మాట్లాడతారు, ఆ జ్ఞానులకు చెప్పాడు, మీరు కూడా ఆ శిశువుని చూసి రండి, ఎక్కడున్నాడో చెప్తే నేను కూడా వీళ్ళు ఏం చేస్తాను, నక్క కుక్క ఇది కదా, నక్క కుక్క, కుక్క మంచిది కదా. కాబట్టి అలా చేశాడు కదా, జిత్తులు కదా ఇవన్నీ. ఆ జిత్తులు కూడా మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత 23వ వచనం చదవమ్మా. వశంలో లేవు, దీని అర్థం ఏంటి? యెహోవా తమ మార్గం ఏర్పరచుకుని నరుల వశంలో లేదంటే దీని అర్థం ఏంటి? సో ఇప్పుడు చూడండి, 7వ అధ్యాయం రోమా 7:18 చదవండి, త్వరగా చదవండి. 7 నాయందు ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు ఉంది, కానీ అదేంటి సంగతి. ఎప్పుడైతే పాపపు స్వభావం మనసులో వచ్చిందో, తాను మనసులో ఏమనుకుంటారు, వేరే. కొంతమంది ఉంటారు, తాగుబోతులు ఉంటారు, ఎవరైనా తిడితే రేపు నుంచి మానేస్తానండి, ఇంక దాని జోలికి పోను ఉంటాడు. మళ్ళీ 4 గంటల తర్వాత ఈ కదా ఇది ఇంకా స్మోకింగ్, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కలిగిన వాళ్ళంతా కూడా. మనం కూడా అవిధేయత స్వభావం కలిగి ఉంటాం, ఆత్మీయ విషయాల్లో కూడా కదా. నేను రేపు నుంచి మారిపోతాను, వచ్చేస్తాను. ఎందుకనే బల్ల పెట్టాడు దేవుడు మన మధ్యలో. ఏం చేసుకుంటారో మనసులో నాకు తెలియదు, బట్ ఎప్పటికీ కూడా మళ్ళీ ప్రవర్తన అట్లాగే ఉంటుంది. చూస్తే అందరూ పాల్గొంటారు, ప్రతి వాళ్ళు చేయి ఎత్తేస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ అట్లా. అందుకని ఏమవుతుందండి, అనేకులు మీరు బలహీనులు, తర్వాత ఏమవుతున్నారు, రోగులు అవుతున్నారు కదా. అనేక సార్లు వస్తుంది, ఏంటి ఇంత ప్రేయర్ చేస్తున్నాం, బాగోవట్లేదు, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. సరి చేసుకోవాలి. సరి చేసుకుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. అటు చేసుకోవాలి, అట్లాగే ఉంటారు. ఇట్లా ఉండకూడదు. యోగ్యమైన ప్రవర్తన అనేది విసిరేయటం అంటే అర్థం ఏంటి, ఈ అనారోగ్యానికి విసిరేయటం, లేకపోతే సైతానికి విసిరేయటం, శ్రమలకు విసిరేయటం, అట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా వద్దు. మన మేకలను ఏం చేయాలంటే గుడారపు మేకలు బిర్రుగా దిగ్గొట్టుకోవాలి, గట్టిగా దిగ్గొట్టుకోవాలి, అట్లా చేయాలి. ఓకే అండి. కాబట్టి పౌలు ఏమంటున్నాడండి, ఏం చేయాలి, నేను మేలైన ఎరుగుతుంది కానీ చేయలేకపోతుంది అంటే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేమొస్తుందండి, విజయం వస్తుంది. అనుదినము కూడా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రభువా నేను నీ చిత్తాన్ని చేయాలనుకుంటున్నాను. నీ చిత్తం అంటే దేవుని వాక్యం. ఈరోజు వాక్యం విన్నాను, అది చేయాలని అనుకుంటున్నాను, చేయలేకపోతే నీవే దాని శక్తిని మనం ఏం చేయాలి, అడగాలి. అందుకనే పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ 4:13 ఏమంటాడంటే, నన్ను బలపరచువాని మూలముగా నేను సమస్తమును ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సమస్తం చేయగలుగుతున్నాడు లేదా? అప్పుడేమన్నాడు, చేయలేనన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఎందుకు అక్కడికి తేడా అంటే, ఇప్పుడు క్రీస్తు, అప్పుడు తన సొంత శక్తి, ఇప్పుడు ఎవరు వచ్చారు, క్రీస్తు. మనం కూడా అంతే. సార్ లేచిన వెంటనే ఏదేదో చేస్తాం, వరకే సాంప్రదాయం ఏదో అంటారు కదా, ఆచారం. అట్లా కాదు. రియల్లీ వీ మస్ట్ సీక్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. అట్లా చేయము. మనం లేసేదే ఎప్పుడండి కదా. మనమంతా పగటి సంబంధంలో చీకటి సంబంధం. చీకటి సంబంధాలు అంటే నైట్లో పండుకుంటారు, పగల్లో మెలకుగా ఉంటారు. మనం నైట్లో మెలకుగా ఉంటాము,
పగలు ఎవరు చెప్పండి? వీళ్ళు ఏ సంబంధాలు? ఇప్పుడు పగలు పడుకునే వాళ్ళు నువ్వు కూడా పడుకుని, నేనే 10 నిమిషాలు 20 నిమిషాలు కొంతసేపు పడుకుంటాను. ఓకే, మిగిలినవి ఇవన్నీ ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించుకోవటం ఇవన్నీ ఉంటాయి. ప్రభుతోనే గడపాలి. ఓకే, మీతో గడపాలి, లేకపోతే ప్రభుతో గడపాలి. అదేంటండి, కుటుంబం పిల్లలు అయి ఉన్నప్పుడు మీలాగే వాళ్ళతో కూడా గడిపే వాళ్ళని ఇప్పుడు ఇక ఇదే ఎక్కువ చూసుకోవాలి. అర్థమవుతుందండి? తర్వాత సరే అమ్మా, టైం అయిపోయింది. ఆఖరి వచనం చదువు. అన్యజనుల మీదను అబ్బా, ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ప్రార్థన వీళ్ళు చేసిన తప్పులు, వాళ్ళకి శ్రమ వచ్చింది, నువ్వు మమ్మల్ని మింగేసి అన్యజనులు ఏం చేయాలంటే వాళ్ళు నిర్మూలన చేసేయండి, నువ్వు సరి చేసుకో. అర్థమైందండి? దేవుడు అట్లా చేస్తాడు. పశ్చాత్తాపడి దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది? సో మళ్ళీ పదే పదే చేయకుండా జాగ్రత్తగా వీళ్ళ ప్రార్థన ఎట్లా ఉందండి? యాకోబు కూడా అట్లాగే ప్రార్థన చేస్తాడు. నేను వీళ్ళు ప్రతి స్థలమందు నీ సన్నిధి తోడుగా ఉంచి, తినుటకు తిండి, కట్టుకోవడానికి బట్ట ఇచ్చినప్పుడు నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశంభాగం నీకు ఇస్తాను. ఎంత తెలివైనది! ఎవరిచ్చిన దాంట్లో అంటే దేవుడిచ్చిన దాంట్లో, అంతేలే, ఆయనకేం లేదు. అట్లా కనెక్షన్ చేసుకో. అది మొక్కుబడి చేసుకుంటే ఏం చేయాలి? అట్లా చేయాలి. ఓకేనండి? అలాగా చేసి ఏం చేశారు? తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవునితో కనెక్ట్ అయ్యారు. సో ఆర్థిక విషయాలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు తను ఏం చేశాడండి? వర్ధలు. వీళ్ళు కూడా అట్లా చేయాలి కదా. యాకోబు కూడా మోసగాడే, మంచివాడు కాదు, అయినప్పటికీ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత స్వభావం మారుతుంది. మారాలి. ఆ మోసం, ఆ శరీరతత్వం, యుక్తి, నటన ఇవన్నీ పనికిరావు. అన్నీ సిద్ధపరిచాడు. చివరికి తుంటి వరగొట్టి ఏం చేశాడు? యాకోబు ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనట్లుగా చేశాడు. తర్వాత ఏమొచ్చిందండి? శత్రువులు ఉన్నారు ఆయనకి. మామ లేడు, ఇంకెవరు? అన్న లేడు, ఇక ఎవరు లేరు. అందరూ ఏమైపోయారు? స్నేహితులు. అక్కడి నుంచి దేవుని సేవ చేయడానికి అర్హత అనేది వచ్చింది. సో కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. శత్రు వశం కాకుండా ప్రభు వశంలో ఉండేది నేర్చుకోవాలి. మనం కాపురత్వం నుండి వాక్యం సరిగా నేర్చుకుంటూ యాచక ధర్మం జరిగిస్తూ జాగ్రత్తగా మనం ఉండాలి. దినాలు కష్టతరంగా ఉంటున్నాయి, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మన మనసు ఎటు నడిపిస్తుంది తెలియదు. మన తీర్మానాలను కూడా నెరవేర్చుకునే శక్తి మనకి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని తప్పక తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.